హే ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెక్ మౌన్ డైరీస్. సో, ఇవాళ నేను ఒక చిన్న టిప్ చెప్పడానికి మేము ముందుకొచ్చేసా. చిన్న పిల్లలకి కోల్డ్ అయితే ఇన్‌స్టంట్ రిలీఫ్ ఎలా ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఇన్‌కేస్ మీరు చూడకపోతే గనక ప్లీజ్ గో అండ్ చెక్ ఔట్. అండ్ వాళ్ళకి కనుక కాఫ్ వస్తే ఇన్‌స్టంట్‌గా మనం ఎలా రిలీఫ్ ఇవ్వాలి? వాళ్ళకి థ్రోట్ పెయిన్ రావచ్చు. అది వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు. సో, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌తో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అదేంటంటే ఫస్ట్ వన్ మార్నింగ్ లేవగానే, బ్రష్ చేయగానే కొంచెం తేనె వాళ్ళకి తినిపించండి. అది వాళ్ళ గొంతుని చాలా క్లియర్ చేస్తుంది అండ్ మంచి రిలీఫ్ వస్తుంది. అలాంగ్ విత్ దట్ కొంచెం పాలు, వార్మ్‌గా ఉండే పాలలో కొంచెం పసుపు వేసి, ఆ వార్మ్‌గా ఉన్నప్పుడే వాళ్ళతో తాగిపించాలి. దట్ విల్ రియలీ హెల్ప్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఆవిరి పట్టించాలి. వేడి వేడి వాటర్‌లో కొంచెం పసుపు అండ్ కొంచెం విక్స్ ఏసి దాని నుంచి వచ్చే ఆవిరి వాళ్ళతో పట్టిస్తే అది వాళ్ళకి చాలా చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ దాని రిజల్ట్ కూడా మీరు త్వరగా చూడొచ్చు. వాళ్ళకి ఎలాంటి కాఫ్ అయినా, కోల్డ్ అయినా దానికి ఇన్‌స్టంట్ రిలీఫ్ దొరుకుతుంది. ఫోర్త్ వన్ ఏంటంటే వార్మ్ వాటర్. వాళ్ళు చాలా కాఫ్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నారు అనుకున్న పాయింట్‌లో కొంచెం వాటర్ వేడి చేసి అవి వార్మ్‌గా ఉన్నప్పుడే వాళ్ళతో తాగిపిచ్చండి. జస్ట్ ట్రై ఇట్ అండ్ యూ విల్ సీ ద రిజల్ట్. ఇంకొక చిన్న మాట ఏంటంటే వార్మ్ వాటర్ పట్టించమన్నాను కదా అని కంటిన్యూస్‌గా పట్టించొద్దు. అది వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. నాట్ మోర్ దాన్ థట్. ఈ చిన్న చిన్న టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నా అండ్ మీ కిడ్స్‌కి కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. టేక్ కేర్. బై.